దేశంలో ఎనర్జీ సెక్టర్లో మరో పెద్ద మార్పుకి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్రోల్లో 20% ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని ముందుగానే చేరుకున్న సెంటర్ ఇప్పుడు డీజిల్పై ఫోకస్ చేస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ ప్రకారం డీజిల్లో 50% వరకు 15% వరకు ఐసోబ్యూటనాల్ కలిపే ప్రణాళిక సిద్ధం చేస్తుంది కేంద్రం. అసలు ఐసోబ్యూటనాల్ అంటే ఏంటి? ఇదొక అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్. ఇన్ జనరల్ వ్యవసాయ వ్యర్థాలు కావచ్చు, లేకపోతే చెరకు ఉప ఉత్పత్తులు, మొక్కజొన్న, బయోమాస్ లాంటి వనరుల నుంచే తయారవుతుంది ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడే దీన్ని డిసైడ్ చేయలేదు. దీని వెనుక చాలా కసరత్తు జరిగింది. ఇది అమల్లోకి వస్తే దేశ ఇంధన రంగం, రైతాంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, చమురు దిగుమతుల వ్యవస్థలపై దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో బయోఫ్యూయల్ అంటే ఎథనాల్ అనే భావన మాత్రమే ఉండేది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా కేంద్రం వేల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని ఆదా చేసింది. అయితే డీజిల్ విషయంలో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. రీజన్, ఎథనాల్ను డీజిల్తో నేరుగా కలపడం టెక్నికల్గా సాధ్యం కాదు. డీజిల్ స్వభావం, ఎథనాల్ రసాయన గుణాలు ఒకదానికొకటి సరిపోవు. దీంతో సైంటిస్టులు, ఎనర్జీ ఎక్స్పర్ట్స్ మరో ఆల్టర్నేటివ్ కోసం వెతికారు. అక్కడే ఐసోబ్యూటనాల్ అనే బయోఫ్యూయల్ తెరపైకొచ్చింది. ఐసోబ్యూటనాల్ను జనరల్ బయోఫ్యూయల్గా చూడకూడదు. ఇంధన రంగంలో దీన్ని నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్గా పిలుస్తూ ఉన్నారు. ఎథనాల్తో పోలిస్తే ఇందులో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ, అంటే తక్కువ పరిమాణంలోనే ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు. నీటిని తక్కువగా ఆకర్షిస్తుంది అండ్ స్టోరేజ్ చేయడం ఈజీ. ఇంజన్ పనితీరుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ డీజిల్తో కలిసిపోయే సామర్థ్యం ఎక్కువగా ఉండడం దీని స్పెషాలిటీ. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఈ డెసిషన్ వెనుక అసలు కారణం కేవలం ఎన్విరాన్మెంట్, ఇంకా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు. ఇండియా ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురుని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది ఓవర్లోడ్ లాంటిది. ఇప్పటికే ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, రూపాయి విలువ పడిపోతోంది, డాలర్ బలపడుతోంది అని ఆర్బీఐ రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ వస్తున్న సందర్భం. అంతర్జాతీయ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లు ముడి చమురు ధర పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. రూపాయి వీకెన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకే దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి అన్న ఆలోచనతో కేంద్రం ఎథనాల్ మిషన్ను ప్రారంభించింది. ఇప్పుడు అదే ఫార్ములా అండ్ అదే వ్యూహాన్ని డీజిల్పై అమలు చేయాలని చూస్తూ ఉంది కేంద్రం. అసలు ఇంతకీ ఇదే అంశానికి సంబంధించి కేంద్రం ఏమంటూ ఉంది, కేంద్రం వ్యూహం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. तो इथेनॉल से आइसोब्यूटेनॉल भी बन रहा है और आइसोब्यूटेनॉल कैन बी अल्टरनेटिव फॉर डीजल. मैंने किर्लोस्कर के 2 जनरेटर सेट, एक इथेनॉल पर और आइसोब्यूटेनॉल पर 100% सक्सेसफुली चल रहे हैं, उसको लॉन्चिंग किया. तो इंजन बन सकता है और डीजल में भी 15% आइसोब्यूटेनॉल डालने के बारे में चल रहा है. तो आइसोब्यूटेनॉल हो, इथेनॉल हो, सस्टेनेबल एविएशन फ्यूएल हो, बायो सीएनजी हो और बाद उसके साथ साथ पूरी साथ हमारे देश में क्रूड ऑयल के साथ और నేచురల్ గ్యాస్ का उत्पादन बढ़ाने की कोशिश. ఈ ప్రణాళికలు మరో కీలక కోణం రైతాంగం. ఇప్పటి వరకు వ్యవసాయ వ్యర్థాలంటే రైతులకు తలనొప్పిగా ఉండేవి. అంటే వరిగడ్డి, చెరకు మిగులు, మొక్కజొన్న అవశేషాలు, ఇతర బయోమాస్ పదార్థాలు పెద్దగా ఉపయోగపడేవి కావు. ఇప్పుడు ఇవే ఇంధన తయారీకి ముడి సరుకుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే రైతు పండించిన పంట మాత్రమే కాదు, పంట మిగులు కూడా ఆదాయం తెచ్చిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. సెంటర్ చాలా కాలంగా ఫుడ్ టు ఫ్యూయల్ ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఐసోబ్యూటనాల్ ప్రాజెక్ట్ ఆ డైరెక్షన్లో మరో పెద్ద అడుగుగా భావిస్తూ ఉంది కేంద్రం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఇటీవల జరిగిన ప్రయోగాల్లో 100% ఎథనాల్, 100% ఐసోబ్యూటనాల్తో జనరేటర్ సెట్లను విజయవంతంగా నడిపినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. అంటే బయోఫ్యూయల్తో నడిచే ఇంజిన్స్ ఇక కల్పన కాదు. ఫ్యూచర్లో ప్రత్యేకంగా ఐసోబ్యూటనాల్ ఆధారిత ఇంజిన్స్, జనరేటర్స్, భారీ వాణిజ్య వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఇంకో యాంగిల్ ఏంటి అంటే, పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ విజయవంతం అయినంత సులభంగా డీజిల్తో ఐసోబ్యూటనాల్ బైండింగ్ జరగకపోవచ్చు. దీనికి భారీ ఉత్పత్తి సామర్థ్యం అవసరం. కొత్త ఇండస్ట్రీస్ రావాలి, రిఫైనరీస్లో మార్పులు చేయాలి,
ఇందుకు సూటబుల్ అయ్యే ఇంజిన్స్ను ఆటోమొబైల్ కంపెనీలు టెస్ట్ చేయాలి అండ్ దీర్ఘకాలిక వినియోగంపై స్పష్టత రావాలి. ఖర్చు అంశం కూడా కీలకం ఇక్కడ. అందుకే సెంటర్ ఇప్పట్లో అమలు కాకుండా దశల వారీగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్లో దశల వారీగా దీన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతర్జాతీయంగా చూస్తే కూడా ఈ నిర్ణయం చిన్న విషయం కాదు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు బయోఫ్యూయల్స్ను ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే బయోఫ్యూయల్స్ రంగంలో దూసుకెళ్తూ ఉన్నాయి. చైనా కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై భారీ పెట్టుబడులు పెడుతూ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఒకవైపు వేగంగా పెరుగుతూ ఉన్న భారీ ట్రక్కులు, వ్యవసాయ యంత్రాలు, పారిశ్రామిక రంగం లాంటి విభాగాల్లో డీజిల్కు తక్షణ ప్రత్యామ్నాయం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా అందుబాటులో లేదు అన్నమాట. అలాంటి టైంలో డీజిల్లో బయోఫ్యూయల్ బ్లెండింగ్ ప్రపంచ దేశాలకు ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తూ ఉంది. అసలు ఐసోబ్యూటనాల్ అంటే ఏంటి? ఇదొక అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్. ఇన్ జనరల్ వ్యవసాయ వ్యర్థాలు కావచ్చు, లేకపోతే చెరకు ఉప ఉత్పత్తులు, మొక్కజొన్న, బయోమాస్ లాంటి వనరుల నుంచే తయారవుతుంది ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడే దీన్ని డిసైడ్ చేయలేదు. దీని వెనుక చాలా కసరత్తు జరిగింది. ఇది అమల్లోకి వస్తే దేశ ఇంధన రంగం, రైతాంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, చమురు దిగుమతుల వ్యవస్థలపై దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో బయోఫ్యూయల్ అంటే ఎథనాల్ అనే భావన మాత్రమే ఉండేది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా కేంద్రం వేల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని ఆదా చేసింది. అయితే డీజిల్ విషయంలో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. రీజన్, ఎథనాల్ను డీజిల్తో నేరుగా కలపడం టెక్నికల్గా సాధ్యం కాదు. డీజిల్ స్వభావం, ఎథనాల్ రసాయన గుణాలు ఒకదానికొకటి సరిపోవు. దీంతో సైంటిస్టులు, ఎనర్జీ ఎక్స్పర్ట్స్ మరో ఆల్టర్నేటివ్ కోసం వెతికారు. అక్కడే ఐసోబ్యూటనాల్ అనే బయోఫ్యూయల్ తెరపైకొచ్చింది. ఐసోబ్యూటనాల్ను జనరల్ బయోఫ్యూయల్గా చూడకూడదు. ఇంధన రంగంలో దీన్ని నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్గా పిలుస్తూ ఉన్నారు. ఎథనాల్తో పోలిస్తే ఇందులో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ, అంటే తక్కువ పరిమాణంలోనే ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు. నీటిని తక్కువగా ఆకర్షిస్తుంది అండ్ స్టోరేజ్ చేయడం ఈజీ. ఇంజన్ పనితీరుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ డీజిల్తో కలిసిపోయే సామర్థ్యం ఎక్కువగా ఉండడం దీని స్పెషాలిటీ. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఈ డెసిషన్ వెనుక అసలు కారణం కేవలం ఎన్విరాన్మెంట్, ఇంకా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు. ఇండియా ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురుని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది ఓవర్లోడ్ లాంటిది. ఇప్పటికే ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, రూపాయి విలువ పడిపోతోంది, డాలర్ బలపడుతోంది అని ఆర్బీఐ రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ వస్తున్న సందర్భం. అంతర్జాతీయ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లు ముడి చమురు ధర పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. రూపాయి వీకెన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకే దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి అన్న ఆలోచనతో కేంద్రం ఎథనాల్ మిషన్ను ప్రారంభించింది. ఇప్పుడు అదే ఫార్ములా అండ్ అదే వ్యూహాన్ని డీజిల్పై అమలు చేయాలని చూస్తూ ఉంది కేంద్రం. అసలు ఇంతకీ ఇదే అంశానికి సంబంధించి కేంద్రం ఏమంటూ ఉంది, కేంద్రం వ్యూహం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. नहीं डाल सकते तो इथेनॉल से आइसोब्यूटेनॉल भी बन रहा है और आइसोब्यूटेनॉल कैन बी अल्टरनेटिव फॉर डीजल. मैंने किर्लोस्कर के 2 जनरेटर सेट, एक इथेनॉल पर और आइसोब्यूटेनॉल पर 100% सक्सेसफुली चल रहे हैं, उसको लॉन्चिंग किया तो इंजन बन सकता है. और डीजल में भी 15% आइसोब्यूटेनॉल डालने के बारे में चल रहा है. तो आइसोब्यूटेनॉल हो, इथेनॉल हो, सस्टेनेबल एविएशन फ्यूएल हो, बायो सीएनजी हो और बाद उसके साथ साथ पूरी साथ हमारे देश में क्रूड ऑयल के साथ और नेचुरल गैस का उत्पादन बढ़ाने की कोशिश. ఈ ప్రణాళికలు మరో కీలక కోణం రైతాంగం. ఇప్పటి వరకు వ్యవసాయ వ్యర్థాలంటే రైతులకు తలనొప్పిగా ఉండేవి. అంటే వరిగడ్డి, చెరకు మిగులు, మొక్కజొన్న అవశేషాలు, ఇతర బయోమాస్ పదార్థాలు పెద్దగా ఉపయోగపడేవి కావు. ఇప్పుడు ఇవే ఇంధన తయారీకి ముడి సరుకుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే రైతు పండించిన పంట మాత్రమే కాదు, పంట మిగులు కూడా ఆదాయం తెచ్చిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. సెంటర్ చాలా కాలంగా ఫుడ్ టు ఫ్యూయల్ ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఐసోబ్యూటనాల్ ప్రాజెక్ట్ ఆ డైరెక్షన్లో మరో పెద్ద అడుగుగా భావిస్తూ ఉంది కేంద్రం.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇటీవల జరిగిన ప్రయోగాల్లో 100% ఎథనాల్ 100% ఐసోబ్యూటనాల్తో జనరేటర్ సెట్లను విజయవంతంగా నడిపినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. అంటే బయోఫ్యూయల్తో నడిచే ఇంజిన్స్ ఇక కల్పన కాదు. ఫ్యూచర్లో ప్రత్యేకంగా ఐసోబ్యూటనాల్ ఆధారిత ఇంజిన్స్, జనరేటర్స్, భారీ వాణిజ్య వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఇంకో యాంగిల్ ఏంటి అంటే పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ విజయవంతం అయినంత సులభంగా డీజిల్తో ఐసోబ్యూటనాల్ బైండింగ్ జరగకపోవచ్చు. దీనికి భారీ ఉత్పత్తి సామర్థ్యం అవసరం. కొత్త ఇండస్ట్రీస్ రావాలి, రిఫైనరీస్లో మార్పులు చేయాలి, ఇందుకు సూటబుల్ అయ్యే ఇంజిన్స్ను ఆటోమొబైల్ కంపెనీలు టెస్ట్ చేయాలి, అండ్ దీర్ఘకాలిక వినియోగంపై స్పష్టత రావాలి. ఖర్చు అంశం కూడా కీలకం ఇక్కడ. అందుకే సెంటర్ ఇప్పట్లో అమలు కాకుండా దశల వారీగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో దశల వారీగా దీన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతర్జాతీయంగా చూస్తే కూడా ఈ నిర్ణయం చిన్న విషయం కాదు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు బయోఫ్యూయల్స్ను ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే బయోఫ్యూయల్స్ రంగంలో దూసుకెళ్తూ ఉన్నాయి. చైనా కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై భారీ పెట్టుబడులు పెడుతూ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఒకవైపు వేగంగా పెరుగుతూ ఉన్న భారీ ట్రక్కులు, వ్యవసాయ యంత్రాలు, పారిశ్రామిక రంగం లాంటి విభాగాల్లో డీజిల్కు తక్షణ ప్రత్యామ్నాయం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా అందుబాటులో లేదు అన్నమాట. అలాంటి టైంలో డీజిల్లో బయోఫ్యూయల్ బ్లెండింగ్ ప్రపంచ దేశాలకు ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తూ ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేయండి.